నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది. మరి ఈ 100 రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, ఎదుర్కొన్న విపత్తులపై ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అయితే మంచి స్పందనే వస్తుంది. కానీ వైసీపీ మాత్రం దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంది. ఇక మరి కూటమి ప్రభుత్వం ఇంత ఘనత సాధించడానికి గల కారణం ఏంటి? అలాగే మరి 3 నెలల్లోనే ఇంత అభివృద్ధి కనిపిస్తూ ఉంటే రాబోయే 5 ఏళ్లలో ఇంకెంత అభివృద్ధి సాధించబోతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో సత్యమూర్తి గారు, మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. సో ఈ 3 నెలల్లో ఎప్పుడైతే ఆయన సంతకం చేశారో వెంటనే 5 సంతకాలు చేయడం అయితే జరిగింది. దానికి అనుగుణంగానే పరిపాలన కూడా సాగుతూ వస్తుంది. ఫస్ట్ మనం వచ్చి గత ప్రభుత్వ తప్పులని ఆయన వైట్ పేపర్స్ రూపంలో ప్రజలకు తెలియజేశారు. అలాగే ఇంకా నా అభివృద్ధి ఏంటో చూపిస్తా అన్నట్టు ముఖ్యంగా అభివృద్ధి పైన కూడా ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టయితే కనిపిస్తోంది. ఆయన 2 కళ్ళులాగా అమరావతి, పోలవరాన్ని రెండింటిని కూడా తీసుకున్నారు. సో ఒక పక్క అభివృద్ధి, మొన్న ఎదుర్కొన్న విపత్తు, ఈ రెండింటిని ఆయన మేనేజ్ చేసిన విధానం ఎలా ఉందంటారు? మరి ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. మరి ఆ స్పందన గురించి మీరేం చెప్తారు? ఓవరాల్గా మరి 3 నెలల్లో కూటమి ప్రభుత్వ గురించి మీ మాటల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ గురించి ఈరోజు మనం కూర్చొని ఏదో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది అడ్మినిస్ట్రేషన్లో. ఆయన అసలు ఈ దేశంలో ఎవ్వరికీ అసలు ఏమీ తెలియని రోజుల్లోనే గుడ్ గవర్నెన్స్ అన్నాడు. ఆ గుడ్ గవర్నెన్స్ అని తీసుకురావడమే కాకుండా ఫిజికల్ ఫైల్స్ కాకుండా ఎలక్ట్రానిక్ ఫైల్స్, అంటే మొత్తం ఆన్లైన్లో పరిపాలనా వ్యవహారాలు జరిగే విధంగా ఆయన కొన్ని సిస్టమ్స్ని తీసుకొచ్చాడు. మొత్తం అసలు ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు అంటారు, జీవోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏ పనికైనా ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ ఉంటుంది. ఆ జీవోల్ని ప్రజల ముందరకు తీసుకొచ్చి పెట్టేవాడు. ఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రజల ముందర అట్లా పెట్టేసేవాడు. దాంతో ఏమవుతుంది, ఎవరికి ఏ పని, ప్రభుత్వంలో ఏం పని జరుగుతున్నది అనేది ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రాగానే అసలు గుడ్ గవర్నెన్స్ అనేది అతనికి నచ్చని పదం. జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ఆయనకి నచ్చని పదం ఏదన్నా ఉంది అంటే అది గుడ్ గవర్నెన్స్. గుడ్ కానీ 2 నచ్చదేమో ఆయన. అస్సలు నీకు అసలు గుడ్ గవర్నెన్స్ అంటే నాన్ సెన్స్, నేను చేసిందే గవర్నెన్స్ అనేవాడు. అందుకని ఏం చేశాడు, అసలు జీవోలు ఆన్లైన్లో లేకుండా చేశాడు దుర్మార్గుడు. జీవోలు ఆన్లైన్లో ఉంటే ఏమవుతుంది, ప్రభుత్వము ప్రజలకి పారదర్శకంగా ఉండాలి, పని చేయాలి. సీక్రెట్గా పని చేస్తావా? నువ్వేమన్నా ఉగ్రవాద సంస్థ నడుపుతున్నావా? అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయనకి ఇష్టం వచ్చిన దాని మీద జీవో జారీ చేసుకుంటే మరి అది ప్రజలకు ఎలా చెప్పగలుగుతారు ఆయన? అదే చెప్తున్నది. జీవో అనేది ఇదిగో భారతీయ సిమెంట్కి నేను సిమెంట్ బస్తాలు కొనడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని ఆ జీవో ఇచ్చుకోవటానికి కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. నువ్వు ఇటువంటి జీవోలు ఇచ్చి అటువంటి జీవోలన్నీ దాచిపెట్టడం అనమాట. అది ఇక్కడ మెయిన్ విషయమే అది. అందుకని చంద్రబాబు నాయుడికి ఏంటంటే పారదర్శకత. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకొక అద్భుతమైన ప్రయోగం చేశాడు. రియల్ టైం గవర్నెన్స్ అని పెట్టాడు. ఒక సిస్టమ్, ఒక వ్యవస్థని తీసుకొచ్చి పెట్టాడు. ఆ రియల్ టైం గవర్నెన్స్లో మొత్తం అన్ని విషయాలు మొత్తం అందులో అట్లా కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఆ డాష్ బోర్డులు అన్నీ కనపడుతూ ఉంటాయి. అటువంటి వ్యవస్థని మనోడు సర్వనాశనం చేశాడు. మనోడంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మొత్తం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటాన్ని తీసుకొచ్చాడు. దాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. అందులో ఆ సిస్టంలో ఏంటి, డబ్బులు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం, ఎంత పెండింగ్ బిల్స్ ఎంత ఇస్తున్నది, పేమెంట్ ఇస్తుంది, మొత్తం అందులో ఉంటుంది. దాన్ని నాశనం చేసి మొత్తం వాళ్ళకి ఏ కాంట్రాక్టర్కి కావాల్స్తే ఆ కాంట్రాక్టర్కి బిల్లులు ఇచ్చుకోవడం మొదలుపెట్టాడు. అంటే వ్యవస్థలన్నిటినీ విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మొత్తం చంద్రబాబు సక్సెస్ ఏంటి అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఆయనకు ఆ టీం కూడా సెట్ కావాలి కదా.
ఆయన ఆలోచించి మెరికల్ లాంటి మంత్రుల్ని సెట్ చేసుకున్నాడు. మొత్తం టీము కొత్త పాత కలయిక. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలైన వాళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు ఆలోచనకి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. ఇంతకు ముందర ఏంటంటే అనుభవజ్ఞులు అది ఇది అని చెప్పి వాళ్ళనే తీసుకునేవాడు. ఈసారి కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళని కూడా మంత్రులుగా తీసుకున్నాడు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని పెట్టుకోవటం చంద్రబాబు నాయుడు తీసుకున్న అతి ముఖ్యమైన ఇంకొక కీలకమైన నిర్ణయం. పవన్ కళ్యాణ్ ఈ రోజున మొత్తం వచ్చేసి డిప్యూటీ సీఎంగా కూర్చొని ఆ మొత్తం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టేశాడు. అది ఎంత విప్లవాత్మకమైన నిర్ణయం. ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పాడు, ఇండియా అంటే వేరే ఎక్కడ లేదా గ్రామాల్లో ఉంది అని ఎప్పుడో మహాత్మా గాంధీ చెప్పాడు. ఆ గ్రామాల్లో ఉన్న ఇండియాని బతికించటానికి గ్రామ సభలు పెట్టి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసిన ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే ఇటువంటివి చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ కాదండి, ఆంధ్రప్రదేశ్కి ఈ కూటమి ప్రభుత్వం గెలవంగానే రాజధాని వచ్చింది రాజధాని. ఇప్పుడు నెక్స్ట్ పోలవరం, ఇవన్నీ వస్తాయి. ఇంకా చాలా విషయాలు ఇవన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని ఇంత ఫాస్ట్గా మొత్తం అదంతా క్లీన్ చేసి ప్రజలకి అభివృద్ధి చూపిస్తారని ఎవరో చాలామంది అనుకోలేదు. విజయవాడ వరదలు క్లీన్ చేసినట్టుగా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని మొత్తం అసలు అంతా కూడా సెట్ చేయటానికి కనీసం 5-6 ఏళ్ళు పడుతుంది అనుకున్నారు. కానీ 3 నెలల్లో అదంతా క్లియర్ చేసేసి అభివృద్ధి సంక్షేమాన్ని అట్లా ముందరికి తీసుకెళ్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ. సార్, ఎప్పుడైనా కూడా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మనం గమనించండి, రాష్ట్రం వెనకబడిపోవడము, లేకపోతే ఖజానా ఖాళీ అవడము, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎప్పుడు అంటే గతంలో ఆయన హైదరాబాద్ను అభివృద్ధి చేయడం మనం చూసాము. అండ్ లాస్ట్ టైం విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉండింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. మళ్ళీ ఖజానా నింపి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఖజానా మొత్తం ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోవడం కావచ్చు, రాష్ట్రం మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఎప్పుడు ఆయన వచ్చినా కూడా ఆయనకు ఒక పెద్ద సవాల్గానే ఉంటుంది తప్పించి ఆయన ఎప్పుడు కూడా పూలబాట మీద పరిపాలన చేసింది ఎప్పుడూ లేదు. అండ్ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన పెట్టే దృష్టి కావచ్చు, ఆయన మనం అనుకుంటాం విజన్ ఉన్న నాయకుడు అని చెప్పినట్టు ఆ విధంగానే ఆయన పరిపాలన కూడా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు అన్న. ఈవెన్ నిన్న కూడా గాంధీనగర్లో సదస్సులో కూడా అక్కడ సీఈఓలే 3.5 గంటల పాటు ఈయన ప్రజెంటేషన్ చూసి ప్రశంసలు ఇచ్చారు. సో ఏం చెప్తారు మీరు చంద్రబాబు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా ప్రశంసలు ఇవ్వాల్సింది, వాళ్ళు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నది, తనకు నచ్చింది మాత్రమే అతను ఆస్వాదిస్తాడు, అమలు చేస్తాడు. అతను కోరుకున్నది ఏంటంటే ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం గడపకూడదు, వాళ్ళకు స్వతంత్రం ఉండకూడదు, భయంతో బతకాల, తన మీద ఆధారపడి బతకాల. మరి అలా విధంగా చేయాలి అంటే రోడ్లు బాగుండకూడదు, చెరువు కట్టలు ఉండకూడదు, నీరు అందకూడదు, విద్యుత్ సరిగ్గా ఉండకూడదు. అలాగే మండలానికి ఒక హత్య జరుగుతూ ఉండాలి వారానికి. ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకుని జనం బయటికి రాకుండా ఉండాలి. ఆడపిల్లల మీద రేపులు జరుగుతూ ఉండాలి. ఒప్పుకుంటా. అవన్నీ జరిగితే కదా ప్రజల్లో భయం ఉండేది. ఇప్పుడు 30,000 మంది అదృశ్యమయ్యారని మనకి కేంద్రం ఇచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన కూడా మాట్లాడితే ఇందుట్లో 30,000 మంది పైచిలుకు ఆడవారు అలా వెళ్ళారు అంటే అందుట్లో సగం మంది ఇతన బారిన పడి వాళ్ళ మనుషుల ద్వారానే బయటికి వెళ్ళారనేది ఇప్పుడు మనకు వెలుగులో వస్తున్నటువంటి అంశాలు. ఎందుకంటే వాళ్ళు అంటే ఈ పాపం ఆడపిల్లల్ని ఎక్కడికో విక్రయించటం, లేదంటే బెదిరింపులు తట్టుకోలేక వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని తట్టుకోలేక పారిపోయారనేది కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. అందుట్లో వాస్తవాలే, అందుట్లో తప్పులైతే ఏమి లేవు. ఇప్పుడు ఈ 100 రోజులు ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సహజంగానే చిన్నపిల్లలకి ఆకలి అయితే అమ్మ గుర్తొస్తుంది. మనకి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడు. అది మన తెలుగు రాష్ట్రాలకి అంటే సంయుక్త తెలుగు రాష్ట్రాలకు కూడా అది ఒక ఆనవాయితీగా మారింది. అన్నప్పుడు అమ్మ కూడా ఏంటంటే అందుట్లో ఎంతమంది పిల్లలున్నా
వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అందరినీ ఒక దృష్టితో చూడదు కాబట్టి అందరికీ అన్నం పెట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాక్షసులకి మళ్ళీ ఆహారం అందించేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు కలగజేసి వైరం చూసుకోకుండా బిడ్డలను వేరు చేసుకున్నట్టు కాకుండా ఇక్కడ కూడా అట్లానే చూసుకున్నాడు కాబట్టి ఈ లాటలు ఇప్పుడు దాకా సాక్కుంటూ వస్తూ ఉన్నాయి. అదే ఆనవాయితీ కొనసాగిద్దని భావించారు నిన్నదాకా. వాళ్ళు ఊహించుకుంది ఏంటంటే 2019 నుంచి 2047 వరకు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మీ తాట తీస్తాం, మా మాట కాదంటే మీరు పలానా చాట పలానా వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నావు, లేకపోతే పలానా పబ్లో ఉన్నావు, పలానా చాట భూములకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించామని చెప్పని అధికారులను బెదిరించారు, వాళ్ళ అధిపాజ్ఞంలో పెట్టుకున్నారు. అట్లా లేని వాళ్ళకి డబ్బు ఆశ చూపించారు. దానికి కూడా లొంగన వాళ్ళు ఇంటికాడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే అతను ఏం చెప్తే అది చేసేవాళ్ళు కావాలి కదా. అట్లా చేసుకుంటూ వచ్చి ఇందాక నేను చెప్పిన అన్ని అంశాలని అమలు చేశాడు. కాబట్టే ఈరోజు గుంటూరు నుంచి మా ఊరు వెళ్ళాలంటే 2014 నుంచి 2019 వరకు 15 నిమిషాలు 16 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళం బైపాస్ నుంచి. కాకపోతే ఇప్పుడు పక్కన ముందు 2 కానీ 3 కానీ అయినాయి, 35 నిమిషాలు లేకపోతే 25 నిమిషాలు అట్లా. అంటే గోతుల వల్ల అంటే అలవాటైన మాకు మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి అది గంట పట్టచ్చు. అట్లా ప్రతి గ్రామం, ఆ గ్రామం ఈ గ్రామం అనేది కాదు, ప్రతి గ్రామం అలానే ప్రతి గ్రామంలో కూడా ఒక పిల్ల రాక్షసుల్ని ఒక తల్లి రాక్షసుని తయారు చేశాడు. పిల్ల రాక్షసులు అంటే వాలంటీర్లకు సంబంధించిన వాళ్ళు, తల్లి రాక్షసులు అంటే నాయకులు, ఎమ్మెల్యేలు, గ్రామంలో ఎమ్మెల్యేలు ఉంటారుగా, వాడి గ్రామంలో ఎవరి గ్రామంలో ఎవరి చూపించే అలాంటి వాళ్ళు తయారు చేసినందువల్ల సహజంగానే చిన్నప్పుడు మామూలుగా సత్యమూర్తి గారు మీకు గుర్తే ఉండాలా, 6 గంటల తర్వాత తలుపులు తీసేవాళ్ళు కాదు. దెయ్యం మా ఇంటికి రావద్దు అని చెప్పని ఓ స్త్రీ రేపురా అట్లా రాసి పెట్టేవాడు అనమాట. అది చూసి ఏమి ఒకవేళ భయం లేనాడు కూడా వామ్మ నిజమే కావాలనుకుని బయటకు వచ్చేవాడు కాదు. అట్లానే వీళ్ళిద్దరం చూసి బయటికి రాకుండా ఉండదు. అతను ఏమనుకున్నాడంటే నన్ను చూసి భయపడ్డారు, భవిష్యత్తులో వీళ్ళు రారు అనుకున్నారు. వీళ్ళేమో నీ సంగతి ఇట్లా ఉందా, మా చేతిలో ఆయుధం ఉంది, నీ చేతిలోనేమో అధికారం ఉంది, అధికారం కంటే ఆయుధం గొప్పది, ఓటు గొప్పది, కాబట్టి మేము ఏం చేయాలో చేసి చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ముందున్నటువంటి ఇప్పుడున్నటువంటి సవాల్ ఏంటంటే నిన్న ఆయన పత్రికా సమావేశం ప్రసార మాధ్యమాల్లో మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని ఆయన అణువణువు పరిశీలించిన తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా నాలుక కోస్తాన్రా అనే మాట దాకొచ్చి నాలుక అని తాళం వేశాడు. అంటే ఇక్కడ దానికి మొత్తం ఏం జరిగిందో అలాంటి వ్యక్తి కూడా కోప్పడుతున్నాడు, పురుష పదం వాడుతున్నాడు అంటే ఏ విధమైన విధ్వంసం జరిగిందో మనం చూస్తూనే ఉండవచ్చు. దానికంటే కూడా ఆయనకి ఎక్కువ కోపం నాకు తెలిసినంతవరకు సత్యమూర్తి గారు విధ్వంసానికంటే కూడా ఈ వరదలో వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు, అలాగే ప్రకాశం బ్యారేజీని విధ్వంసం చేయడానికి వాళ్ళు రచించిన ప్రణాళిక, ఇది మాత్రం నిజంగా చాలా బాధేసింది ఆయనకి. అందువల్లే అంత ఆవేశపడ్డాడు, తాట తీస్తానంటున్నాడు. మామూలుగా సహజంగా చిన్నప్పుడు అనేవాళ్ళు చర్మం వచ్చి చెప్పులు కుట్టించుకుంటామని, మరి అదే పందాన్ని ఇప్పుడు అమలు చేస్తే నిస్సందేహంగా ఈ నాయకులు కావచ్చు, ఆయనకు సంబంధించిన అధికారులు కావచ్చు, గతంలో ఈ ఒకటి మొన్న అది భవానీపురం అండి, వరదలకు సంబంధించింది. ఒక 70 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన చెప్పాడు, ఆయన తెలిసిన తర్వాత భవానీపురం అలా మునగలేదంటండి, తొలిసారిగా చూశాడంట ఆయన. సరే నేనన్నాను, సరే అండి పెద్ద మరి సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ వరకు మొత్తానికి అందినాయి. ఎవరైనా సరే 100% మంది సహకారాలు అందించడం అనేది కష్టం, కానీ ఆహారం అందింది. కొంతమంది గబ్బాత్రానికి వాళ్ళు తినేది ఎంతైనా 2-3 ప్యాకెట్లు తీసుకెళ్ళి దానివల్ల వృధా అన్నమాట వాస్తవమే, కింద వాళ్ళకి అందలేదు, దాన్ని నేను ఒప్పుకుంటున్నానండి. అది ప్రభుత్వం తప్పు అయితే కాదు కదా, వీళ్ళ తప్పు, రేపొద్దున దొరకదేమన్న ఉద్దేశంతో. కానీ ఉదయం పూట పాలు, బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, విద్యుత్తు లేని పరిసర ప్రాంతాల్లో కొవ్వొత్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. విద్యుత్ 3 రోజులు 4 రోజులు లేదు కొన్ని ప్రాంతాల్లో, కొవ్వొత్తులు. అట్లాగే పైన వాళ్ళకి డ్రోనుల ద్వారా, అంతకుముందు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది ఈ నందిగం సురేష్ యొక్క దందాలో ఉన్నటువంటి పడవల ద్వారా ఏదైనా చేయాలి అంటే డబ్బులు, ఆ వరదల్లో ఉన్నటువంటి అభాగ్యుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు వీళ్ళు.
అది గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు వాటిని ఆపి మిలిటరీ వాళ్ళకి తెప్పించేసి దాని ద్వారా అందరికీ ఏ సహకారాలు అందించాలో, సరుకులు ఏవి అందించాలో మొత్తం చూసుకుంటా ఉన్నాడు. ఈరోజు చూసుకుంటా ఉంటే వాళ్ళకి ప్రకటించినటువంటి సహాయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ కోడి పిల్ల కాడి నుంచి మొదలుపెట్టి ప్రతి వాళ్ళకు కూడా ఎవరికి వృత్తుల పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, పండే పంటల యొక్క వివరాలతో సహా అవన్నీ చూస్తే ఇంతమందికి ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి. రెండోది, ఇంతకుముందు అంటే సత్యమూర్తి గారు చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను, కానీ గ్రౌండ్ ఫ్లోరు లేకపోతే మొదటి అంతస్తు తప్ప ఆ పై వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. తొలిసారిగా ఇప్పుడు 10,000 రూపాయల కాడికి అందరికీ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది మాత్రం నిజంగా అభినందనీయం. అందుట్లో ఎవరిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 70 కోట్ల రూపాయల పై చిలుకు ద్విచక్ర వాహనాలకి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే ఇప్పటికీ 7 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. మిగిలినవి కూడా బ్యాంకుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, ఏం చేయాలో అన్నీ కూడా ఈరోజు ప్రకటించారు. ఇన్ని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు ఇవి చేసుకుంటూ సహకారాలు చేసుకుంటూ శాసనసభ యొక్క పనితీరుని కూడా పర్యవేక్షణ చేసి రేపు వాళ్ళు ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరెవరికి 100కి 70 వస్తున్నాయి, 80% వస్తుందా చూపించబోతున్నారు. అందుట్లో కొంతమందికి హెచ్చరికలు కూడా చేయబోతున్నారు. ఆయనకి భిన్నంగా, ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ముందుకెళ్తానే ఉన్నాడు. అంటే ఒకటే దృష్టి, ఆయన అనుకున్న విధంగా అమరావతిని పూర్తి చేస్తారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పోలవరం అమరావతి పూర్తి చేయడం అంటే భారతదేశంలోనే అగ్రగామిగా పూర్తి చేస్తారు. ఎందుకంటే అన్నీ కలుస్తున్నాయి, చాలా పెద్ద నగరం కాబోతుంది. అటు నందిగామ కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు చిలకలూరుపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాలు కూడా తెనాలతో సహా ఈ నగరంలో మమేకం కాబోతున్నాయి. దీనితో పాటు భారతదేశంలో 2029 ఎన్నికల నాటికి అభివృద్ధిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలపడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. సఫలం అవుతాడని అయితే నేను భావిస్తున్నాను. అయితే సార్, మనం చూసాము సార్ చెప్పినట్టు ఈ వరద బాధితులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చంద్రబాబు గారు వెళ్తుంటే ఆయన్ని పూల మీద నడిపించిన పరిస్థితి. సో ఆయనైతే ఎంత అభివృద్ధి చేద్దామన్నా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతి దానికి అడ్డుపడుతూనే ఉన్నాయి. అయినా సరే అవేమి పట్టించుకోకుండా ముందుకెళ్తున్నా కూడా ఇలా ప్రకృతి విపత్తులు కూడా అడ్డుపడుతున్నాయి. కానీ అవన్నీ అధిగమించి కూడా ఆయన 3 నెలల్లో ఇంత అభివృద్ధి సాధించారంటే మామూలు విషయం కాదని చెప్పి అందరూ అంటున్నారు. సో ఈ 3 నెలల్లో ఆయన సాధించిన అభివృద్ధి ఏంటి, అలాగే ఈ 5 సంవత్సరాలులో ఇంకెంత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది, మీరేం చెప్తారు? ఇక్కడ అమరావతి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నది. మొత్తం అక్కడ వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. పోలవరానికి సంబంధించి పెద్ద ప్యాకేజీ కేంద్రం నుంచి వచ్చింది. కేంద్రం నుంచి షెడ్యూల్ కూడా వచ్చేసింది, ఎప్పుడు పూర్తి చేయాలి, ఎట్లా ఏ దశల్లో పూర్తి చేయాలని. ఈ 2 మెయిన్ టాస్కులు. ఇవి కాకుండా పారిశ్రామిక ప్రగతి, అది దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంతకు ముందర 2014 నుంచి 2019 వరకు మొత్తం ఐటీ సెక్టార్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఐటీ సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేసి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేద్దామని చేశారు. మొత్తం 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది రాక్షసుల బారిన పడి అది ఇదైపోయింది. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం ఇదే అంటారు, ఏ యుగంలో అయినా వీళ్ళని రాక్షసులనే అంటారు. ఎందుకంటే నాకు త్రేతాయుగం నుంచి తెలుసు, కొత్త యుగం గురించి చెప్తాను. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళని సైకోలు అంటున్నారు, కానీ వీళ్ళు గతం పాత యుగాల్లో అందరూ రాక్షసులు అనేవాళ్ళు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ తీసుకుంటున్నారు. అది మనం గమనించాల్సిన విషయం. అంటే ఐటీ సెక్టార్ని ఇంకా ఆయన ముందరికి తీసుకెళ్ళడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అనగానే ఆటోమేటిక్గా ఐటీ ఇండస్ట్రీ ముందరికి వెళ్తుంది. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ మీద పెద్ద ఎత్తున, అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న వనరుల కోసం కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావటం. ఇప్పుడు మచిలీపట్నం దగ్గర ఆయిల్ రిఫైనరీ అది రావటం, కానీ ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం. 5 సంవత్సరాల్లో ప్రజలు వలసపోయారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి,
బెంగళూరుకి, హైదరాబాద్కి వలసపోయారు జనం. అందుకని ఆ వలసలు ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అనగానే రివర్స్ వలసలు మొదలైనాయి. ఈ విషయం చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా తెలుసు. రివర్సు వలసలు మొదలైన ఆయన తెలుసు కాబట్టి ఆయనకి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ చూపించాలి. అందుకని ఇండస్ట్రియలైజేషన్ వైపు ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇప్పటికే పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇది మనం ఈ గవర్నమెంట్లో కొత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇది వచ్చిన తర్వాత అంటే ఇండస్ట్రియలైజేషను, పెద్ద కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్సు ఇవి తీసుకురావటానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఆ టైం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విశేషంగా సహాయం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక జాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, అంత మొత్తం సర్వనాశనం చేశాడు, దీన్ని ఎట్లా అయినా సరే బాగు చేద్దామని చెప్పి నరేంద్ర మోడీకి కూడా ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆర్థిక మంత్రి కానీ వీళ్ళందరూ కూడా, కేంద్ర ఆర్థిక మంత్రి వీళ్ళందరూ కూడా కొంచెం ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే రాజకీయ అవసరాల కోసం ఇస్తున్నారు అనుకుంటారు. రాజకీయ అవసరాల కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు కాబట్టి ఆ విధ్వంసాన్ని పూర్తి చేయాలి. అందుకని మనం చంద్రబాబు నాయుడికి మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నది అన్ని ప్రాజెక్టుల్లో. ఇది మనం గమనించాల్సిన విషయం. అందుకని కూడా మొత్తం ప్లాన్లన్నీ కూడా మొత్తం అన్నీ ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నది. ఇదే కావాల్సింది. ఇది చూసే పాపం జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏదో రకరకాలుగా అదంటాడు, ఇదంటాడు, ఏదో పెడతాడు. యాంకర్ శ్యామలను తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా పెడతాడు. మీకు వచ్చే నష్టం ఏంటి? నాకు వచ్చే నష్టం లేదు. యాంకర్ శ్యామలకి ఆమె వచ్చి ఒక కదండి, ఆ అమ్మాయి సినిమా యాక్టరు, సీరియల్ చేసిద్ది, ప్రజాదరణ ఉంది, ఆయనకి ఎటు జనం రావట్లేదు. కనీసం ఆ అమ్మాయి ద్వారా జనాన్ని తెప్పించుకుందాం అంటే మీకు ఇంత ఇబ్బంది పడిపోతారేంటి? ఇబ్బంది ఏమీ లేదు. మీరన్నట్టు ఇదే శ్యామల గారు మాకు ఏ సినిమా యాక్టర్ అవసరం లేదు, మా జగన్ అన్నే మాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది కదా. ఆయన పెద్ద యాక్టర్ అని వచ్చింది కదా. ఇప్పుడు యాంకర్ శ్యామల్ లాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నాడు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇతనికి ఇంకా ఏమి చేత కావట్లేదు, ఇంకా ఏమి ఆయన చేయాల్సిన పని ఏమీ లేదు. ఎవరు అతను మాట వింటలేదు, ఎవరు అతను మాట వింటలేదు. జగన్మోహన్ రెడ్డికి తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ లే ఊరికే చెప్పాడు, ఆ ₹1 ఇవ్వలేదు, పోడలేదు, ఆయన ఎందుకు ఇస్తాడు అన్నాడు. విరాళం ప్రకటించాడు కదా జగన్మోహన్ రెడ్డి. అట్ట ₹1 అట్ట మావాడు చెప్తుంటాడు కానీ ఇవ్వడని చెప్పాడు. అంటే తండ్రి లాంటి ఆయనకి మొత్తం తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గురించి. అందుకని ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్య జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు సేవ్ చేయగలిగింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యాంకర్ శ్యామల. జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వేస్ట్ అని తేలిపోయింది, విజయసాయిరెడ్డి వేస్ట్ అని తేలిపోయింది, వైవి సుబ్బారెడ్డి వేస్ట్ అని తేలిపోయింది. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఎక్కడున్నాడో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి పిలిచినా ఆయన ఫోన్ ఎత్తట్లేదట. ఇట్లా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటువంటి వీళ్ళందరూ కూడా, ఈ రెడ్లందరూ ఎక్కడికి పోయారో అర్థం కావట్లా. అందుకని ఈ శ్యామలారెడ్డిని తెచ్చుకున్నాడు. యాంకర్ శ్యామలారెడ్డిని తెచ్చి పెట్టుకొని ఇప్పుడు కొత్త తరాన్ని, కొత్త సైకోల్ని డెవలప్ చేయాలి కదా. అతనికి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కొత్త ప్రాజెక్ట్ ఎట తేవాలా అని చూస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో కొత్త సైకోల్ని ఎట తయారు చేయాలని ఆలోచిస్తాడు. ఆ కొత్త సైకో ఈ యాంకర్ శ్యామల. అందుకని ఈ యాంకర్ శ్యామల గురించి ఇంతసేపు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి ప్రతిరూపం ఈ యాంకర్ శ్యామల. అందుకని ఈయనకి వేరే ఇంకా పనేమీ లేదు. ఇంకా అంటే ఆమె ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు మీరు ఏమన్నా? ఇప్పుడు ప్రముఖ సలహాదారులు ఆమె అవ్వచ్చు. ఏది ఇప్పుడు కొత్తగా ఇంకొక సలహాదారుడు వచ్చాడు కదా, మరి ఆ సలహాదారుడు ఏం పెద్ద ప్రభావం చూపిస్తున్నట్టు లేడు. అందుకని యాంకర్ శ్యామలను తెచ్చిపెట్టుకున్నాడు.
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలామందికి జగన్మోహన్ రెడ్డి గుర్తు రావట్లేదు. అక్షరం కలిసింది కదా, అందుకని తెచ్చాను. జగన్మోహన్ రెడ్డి గుర్తు రావట్లేదట, ఈ యాంకర్ శ్యామలకు గుర్తు వస్తున్నదిట. అందుకని ఇప్పుడు మరి పార్టీలో కూడా చాలా చర్చ జరుగుతూ ఉన్నది. ఇటువంటి యాంకర్ శ్యామల్ లాంటి వాళ్ళు వీళ్ళని ఒక 100 మందిని మనం తయారు చేసుకుంటే అసలు మొత్తం కాలకేయుల సైన్యంలాగా తయారవుతుంది అని ఒక ఆలోచనలో ఉన్నారు, అదే ప్రయత్నంలో ఉన్నారు. యువతల పాపం చంద్రబాబు నాయుడు మాత్రం కొత్త పరిశ్రమలు ఎట్ట తేవాలి, రివర్స్ వలస వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, పోలవరం ఎంత తొందరగా పూర్తి చేయాలి, అమరావతిని ఫాస్ట్గా చేసేసి ఒక అంతర్జాతీయ ఒక కేంద్రంగా బిజినెస్ హబ్గా ఎట్లా మార్చాలి, ఈ పనులలో ఈయన బిజీగా ఉన్నాడు, ఆ పనులలో ఆయన బిజీగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు 3 నెలలు అవుతున్న సందర్భంగా మంత్రులకు గ్రాఫ్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. అండ్ గతంలో కూడా ఆయన చెప్పారు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలా గ్రాఫ్ ఉంటుంది మంత్రులందరికీ, అండ్ నా పనితీరుపై కూడా నేను గ్రాఫ్ ఇచ్చుకుంటాను. అండ్ ఇంకేంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రులు వీళ్ళందరూ కూడా కంపల్సరీ సచివాలయానికి అటెండ్ అవ్వాలి అని చెప్పి కూడా ఆయన క్లియర్గా చెప్పారు. అండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో ఇట్లాంటివి ఏమన్నా జరిగేవా? అండ్ ఇంకో విషయం, పోలవరం అలాగే అమరావతిపై కూడా ఆయన దృష్టి పెట్టిన నేపథ్యంలో దీనిపై కూడా ఇప్పుడు వైసీపీ ఏం ఇదంతా మా క్రెడిటే, అప్పట్లో మేము వెళ్ళి కేంద్రంతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు పోలవరం కావచ్చు, అమరావతికి సంబంధించింది కావచ్చు, పోలవరాన్ని విషయం చూసుకుంటా ఉంటే 45 మీటర్ల ఎత్తు నుంచి కుదించేసి 41.5 మీటర్లకి కుదించి దానికి ఆమోదం తెలుపుతూ పంపించాడు ఆయన. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరిగి మళ్ళీ యథాస్థితిని అది కావాలి, అట్లా ఉంటేనే జాతికి ఉపయోగం, అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతికి ఉపయోగం అన్న ఉద్దేశంతో దాన్ని మొదటి దశ పూర్తి చేయడానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు కావాల్సిన నిధుల మొత్తం చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు, మరి హోంశాఖ మంత్రి గారు, ప్రధానమంత్రి గారితో సహా అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది మా బాధ్యత అని చెప్పని వాళ్ళ చేత చెప్పించడం కూడా జరిగింది. ఇక రెండో విషయం వచ్చేసరికి అమరావతి నవనగరాలు అనేది ఆయన మానసిక పుత్రికలు. ఆ నవనగరాలు పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఒక పర్యాటక అంటే ఆయన ఏ విధంగా అయితే ప్రణాళిక రచించేసి ఇలా ఉండబోతుందని చెప్పిన ఒక రూపాన్ని ఏర్పాటు చేసేసి అది పేపర్ మీద పెట్టేసి వాళ్ళకి పంపించాడు. అది చూసిన తర్వాత సంభ్రమాచార్యాలకు లోనేవాళ్ళు. ఇది కూడా పురాతన నగరాలలాగానే ప్రత్యేకమైన గుర్తింపున్న నగరంగా వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది, హెరిటేజ్ నగరంగా దాన్ని కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్లు విశాఖపట్నం గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లేదు, తరివేసినవి అన్నీ వస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్న కాబట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాని మలసాలని ప్రయత్నం చేశారు. అలాగే రాయలసీమకు సంబంధించి గతంలో ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమల వల్ల ఎంత లబ్ధి పొందారో, కియా పరిశ్రమ కావచ్చు, జరుగుతున్నాయి కావచ్చు, శ్రీసిటీ కావచ్చు, ఈరోజు ప్రజలందరూ ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు. సరే, ఇంకొంచెం విస్తరించే కార్యక్రమంలో వాళ్ళ ధనదాహానికి తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు. కియా పారిపోయింది, అమర్ రాజా పారిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అమర్ రాజా అంటే గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి తరిమేసిన అమర్ రాజా వాళ్ళు ఈ వరద బాధితుల సహాయార్థం 5 కోట్లు విరాళం ఇచ్చారు. మీరు ఆ వరద బాధితులకి అమర్ రాజా ఇచ్చారని చెబుతున్నారు, దివీష్ ఇచ్చారని చెబుతున్నారు, ఇందాకేమో మా జగన్ రెడ్డి అన్నారు, మరి ఆయన ఏమి ఇచ్చాడు చెప్పలేదు. ₹1 కోటి ఇచ్చాడు కదా, ఇలేదుగా. వాళ్ళ నాన్న లాంటి వ్యక్తి చెప్పాడు కదా, ఇవ్వలేదు అంత ఉత్తితే ఊరికి చెప్పాడని చెప్పాడు. పాల ప్యాకెట్లు ఇచ్చారంట, అందుకే పెరుగు ప్యాకెట్లు ఇచ్చారంట ₹1 సంబంధించి. పాపం నిరుపేద సీఎం ఏం చేస్తాడు, ₹1 ఎక్కడి నుంచి సీఎం ఆయన ఏమండి? 100 రోజులు అయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆయన సీఎం గాని పరిగణిస్తున్నారా? వాళ్ళందరూ అట్లాగే వాళ్ళైతే ఓకే, యాంకర్ శ్యామల్ని అడగండి చెప్తుంది, వాళ్ళైతే ఓకే. వాళ్ళు ఇంకా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అనే చెప్తుంటారు. అట్లా కదమ్మా, ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే ప్రజలు స్పష్టమైన తీర్పు ఎందుకు ఇచ్చారు? పరిపాలనా వ్యత్యాసం, ఈ భ్రమంలో ఉండకూడదని పరిపాలనా వ్యత్యాసాన్ని వాళ్ళు గమనించారు. భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఈరోజు సగటు మహిళ కూడా చర్చించుకుంటున్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రజలు చాలా వివేకవంతులు, వాళ్ళు మనకంటే చైతన్యవంతులు నిస్సందేహంగా. అందుకనే ఇంత ప్రజాదరణతోటి ఈరోజు ఈ కూటమిని వాళ్ళు అధికారంలో తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీరో నేనో జగన్మోహన్ రెడ్డి గారో చెబితే అనే పరిస్థితిలో వాళ్ళు లేరు, నవ్వుకుంటున్నారు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని చూసి. ఇంకా ఈరోజు ఆనాడు 2014 నుంచి 2019 వరకు
రాయలసీమని ఒకనాటి రాయలయేలిన సీమ రతనాల సీమగా మార్చుకునే విధంగా అక్కడ నీరు సమృద్ధిగా లేని సందర్భంలో దాన్ని ఎలా వృద్ధి చేయాలి, సమృద్ధిగా నీరు అందిస్తే రాయలసీమలో పరిశ్రమలు ఎలా వస్తాయని చెప్పి చూపించడమే కాకుండా అక్కడ హార్టికల్చరల్ హబ్గా తయారు చేశారు. రెండోది, ఈరోజు సత్యమూర్తి గారు మీకు తెలియదేం కాదు, ప్రత్యేక రైలు అప్పుడు ప్రభుత్వం ఉండగా రోజుకోటి వెళ్ళేది, ఇప్పుడు 2 రోజులకి 3 రోజులకి ప్రత్యేక రైల్లో ఇక్కడ పండించిన పంట అంటే ఫలాలు ఢిల్లీకి వెళ్తున్నాయి. రక్తం పారించే ప్రాంతంలో నీరు ప్రవహించజేసినందువల్ల వస్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. 2 ముఠా నాయకులను కలిపి కూర్చోబెట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని వాళ్ళ మధ్య రాజీ కుదిర్చేసి ప్రశాంతంగా ఉండే విధంగా తయారు చేశాడు. ఈయన వచ్చిన తర్వాత అట్లా ఉంటే ఎట్లా, జనాలు ఎప్పుడు కొట్టుకోవాలి, చచ్చిపోవాలి, నరుక్కోవాలా, అప్పుడే కదా ముఠాలు ఉండేది, మాకు ఉండేది అనే ఉద్దేశంతో చేస్తే దానికి కూడా ప్రజలు తిరగబడ్డారు. ఆ ప్రాంతంలో 49 నియోజకవర్గాల్లో గెలిపించిన వాళ్ళు ఈరోజు 7 నియోజకవర్గాలకు పరిమితం చేశారు. 42 నియోజకవర్గాలని పంపించేశారు ఇంటికి. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారో చూసుకుంటా ఉంటే ముఖ్యంగా వాళ్ళ దృష్టల్లా గతంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, తను చేసిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చి చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాన్నే దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ప్రణాళిక రచిస్తూ ఈరోజు 100 రోజుల సందర్భంగా రేపు పొద్దున ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. దానికి తోడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పిన దానికి ముక్తాయింపుగా నేనేం చెప్తున్నా అంటే ఇప్పటి వరకు 1,76,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి అంటే మా మచిలీపట్నంలో వచ్చేదాంతో సహా చూసుకుంటా ఉంటే 1,76,000 కోట్ల రూపాయలు మనకు తెలియకుండానే ఈరోజు రావడం జరిగింది. అలాగే 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్, అదే వెనక్కి తీసుకెళ్ళి అప్పు కాదు, రాజధాని నిర్మాణం కోసం 15,000 రూపాయలు గ్రాంటు. అలాగే కేంద్రం నుంచి రమారమి 70,000 కోట్ల రూపాయల రహదారులు కావచ్చు, ఈ జనవనరులకు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి, అట్లాగే విజయవాడ గుంటూరు నగరాలకు సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి అంటే డ్రైనేజీ వాటర్కి ఆ రోజు 500 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి, 500 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి ఖర్చు పెట్టి ఎక్కడా మురుగునీరు లేకుండా బయటికి వెళ్ళే విధంగా ముంపు కాకుండా చూడటానికి ఆయన ప్రణాళిక చేస్తే దాన్ని వీళ్ళు ఆయన చేసిన దానికి కొనసాగింపు చేయకుండా మధ్యలో ఈ అక్రమ లేఅవుట్ల వాళ్ళకి వీళ్ళకి అనుమతులు ఇచ్చేసి దాన్ని కొండెక్కిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి నిన్న విజయవాడకు కూడా వాస్తవంగా కనుక అది కొనసాగించినట్టయితే ఎంతకంటే పెద్ద వచ్చినా కూడా దానికి వచ్చిన పెద్ద నష్టం అయితే ఉండేది కాదు. దీనితో పాటు ప్రజలు మన పిల్లలు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, మీరు చెప్పారు, వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారని. వాళ్ళు ఇంటికాడ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తన ఇప్పుడు కరోనా ఒక పాఠం నేర్పింది ప్రజలకి. అలాగే ఇప్పుడు ఈ విపత్తులు కూడా ఒక పాఠం కింద లెక్కేసుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ అంటే ఎందుకు ఉంచుతున్నాడు అని చాలామంది ఇది అనుకుంటున్నారు, ఇంట్లో కూర్చోబెట్టి ఉద్యోగాలు చేపిస్తే ఏంటి ఉపయోగం అని. కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటే ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి ఇంటికాడు ఉంటే మురుగు కాలంలో ఏం అడ్డం పడుతున్నాయి, మంచినీరు ఎందుకు రావట్లేదు, సాగునీరు ఎందుకు అందట్లేదు, మన రహదారులు ఎందుకు ఉన్నాయి, ఇట్లా విద్యుత్ అంతరాయం ఎందుకు ఏర్పడుతుంది, వీటన్నిటి మీద కూడా వాళ్ళు కూడా అవగాహన, వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని. అందుకే ప్రజలతోటి ప్రైవేటు అందరితోటి కలిపి పరిశ్రమలు ప్రజల్ని కలిపి ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తూ పేదవాడిని ధనవంతుడిని ఎట్లా చేయాలనే ఉద్దేశంతో అంటే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమంటలా, వీళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ఏ వృత్తుల్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే ధనవంతులు ఓ 10 మందిని ఎన్నుకుంటే నాబోటి వాళ్ళని, సత్యమూర్తి గారు లాంటి వాళ్ళని కాదు, నాబోటి వాళ్ళని ఎన్నుకుంటే మేము కూడా సత్యమూర్తి గారిలాగా ఎలా తయారవ్వాలనే దానికి పరిశ్రమ వాళ్ళందరూ ప్రోత్సహిస్తే ముందుకెళ్లే విధంగా అట్లా తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రణాళికలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచిస్తున్నారు. అదే విషయాన్ని రేపు 100 రోజుల సందర్భంగా ఏమేమి చేయబోతున్నారో ఇంకా ప్రకటిస్తారు. ప్రజలకు మాత్రం ఒక భరోసా ఇచ్చారు. అది మాత్రం విజయవాడ రూపేణా అది ప్రారంభంలో రావడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. నిస్సందేహంగా సత్యమూర్తి గారు ప్రారంభంలో రాబట్టి దీని విపత్తు ఏంటి, ఇట్లా అక్రమ కట్టడాల వల్ల లేకపోతే చెరువులు, వాగులు, వంకలు, నదులకి అడ్డుకట్టలు వేసినందువల్ల జరిగే విధ్వంసం ఏందో గుర్తించారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు లేకుండా నదుల అనుసంధానంతో పాటు వరద ముంపు లేకుండా చేసే ప్రణాళికని ఆయన ఇప్పటి నుంచే మొదలుపెట్టినందుకు అది ప్రజలు రేపు పొద్దున ఈ 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 100 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అయితే నేను భావిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే అంకమరావు గారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా
నేను కూడా చెప్తాను. రాయలసీమలో ఉన్న ఫ్రాక్షన్ని అంటే ముఠా కక్షల్ని చంద్రబాబు నాయుడు చాలా తగ్గించాడు. అంటే కొన్ని విలేజెస్లో అసలు ఫ్యాక్షన్ లేకుండా చేసేసాడు, చాలా మినిమైజ్ చేసేసాడు. అక్కడక్కడ కొంచెం ఉన్నా కానీ మొత్తం ఎక్కడ బ్రాడ్గా ఎక్కడ లేకుండా రాయలసీమ మొత్తాన్ని ప్రశాంతమైన జోన్గా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే దాన్ని రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్ళాడు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంత డెవలప్ చేస్తే ఫ్రాక్షనిజాన్ని మరి మనం అది కూడా తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు. అందుకని రాయలసీమకే పరిమితం కావడం ఏంటి, నథింగ్ డూయింగ్ అని చెప్పి ఉత్తరాంధ్రకు కూడా ఫ్రాక్షన్ ఇది తీసుకెళ్ళాడు. కాకినాడలో కూడా రౌడీలు, స్మగ్లర్లు, అన్ని రకాల వ్యాపారాలు అంటే ఇటువంటి చేసే వాళ్ళని డెవలప్ చేయటం అంటే మరి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. కాకినాడ అంటే రిటైర్డ్ పీపుల్స్ ప్యారడైజ్ అంటారు. అటువంటి ప్రశాంతమైన సిటీలో కూడా డ్రగ్ స్మగ్లర్లని తీసుకొచ్చి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైనాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం డ్రగ్స్ కూడా లేకుండా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనేది మాట వినపడకూడదు అని చెప్పి గంజాయి మీద కూడా ఫోకస్ పెట్టి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ గంజాయిని మొత్తాన్ని అరికట్టడానికి వాళ్ళు కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కూటమి నాయకుల చేతుల్లో సురక్షితంగా ఉంది. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.